మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలతో కలిసి పిఎస్ కు చేరుకున్నారు. తప్పుడు కేసులు పెట్టడంపై పోలీసులను ప్రశ్నించారు. తమపై టీడీపీ నేతలు అసభ్యంగా పోస్టులు పెడితే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదని నిలదీశారు. ఇక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కాసేపు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే తంతానంటే కేసు లేదట. మీరు వచ్చి ఎన్ని రోజులు ఒక్క నిమిషం ఇట్రాండి సార్. 2 months సార్. నాకేడ న్యాయం జరిగిందో ప్రజా కోర్టులో తెలుసుకుంటున్నాం సార్. మేము ప్రజలకు పోనివ్వండి, ప్రజలకు మెసేజ్ పోనివ్వండి. తప్పుడు కేసులు కడుతున్నారు పోలీసు వాళ్ళు అనే మెసేజ్ మరి ఎందుకు కట్టారు? తప్పుడు కేసులు అనిపించినప్పుడు మీ కోర్టులో చెప్తున్నాను సార్. నేను సార్ మండల అధ్యక్షులు తిట్టింది చిన్న పిల్లలు కాదు, పిల్లల మీద కేసులు కట్టకండి. ఈ పిల్లాడి మీద కూడా కట్టకండి, ఇన్ఛార్జ్ మీద కట్టండి, మండల అధ్యక్షుల మీద కట్టండి. తప్పు కేసే సార్. ఇది పెట్టింది తీసేయమన్నాను, ఇది పెట్టింది తీసేయమన్నాడంతే. ఇది పెట్టింది తీసేయమని ఆ పిల్లడు ఎదురు చెప్తే మాట్లాడారండి. స్టేజ్ల మీద తిట్టారుగా. అతను ఏం మాట్లాడాడో వినండి. విన్న తర్వాత వాళ్ళ మీద కేసు ఎందుకు కట్టారు సార్? ఏందంత ప్రేమ వాళ్ళ మీద మీకు? నేను చట్ట ప్రకారం చేస్తాను. చట్టం తిడుతున్నారు కదా, ఎమ్మెల్యేని దూషిస్తున్నారు కదా, దూషిస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి కదా. సమాధానం చెప్పిన కోర్టు రైట్స్ ఉన్నాయి సార్. వాళ్ళ మీద కూడా కట్టండి, వాళ్ళ మీద కూడా కట్టండి సార్. చట్ట ప్రకారంగా ఉంటే చేస్తాం సార్. సార్ మీరు వాళ్ళ మీద కేసు కడతామని మాట ఇస్తేనే ఇక్కడి నుంచి పోతాను సార్. మీరు అయ్యా ఎమ్మెల్యే గారిని తంతామంటున్నారు, వీపు చరుస్తామంటున్నారు, జోకర్ అంటున్నారు, ఫేక్ ఎమ్మెల్యే అంటున్నారు, తరుముకుంటామంటున్నారు, ఇక్కడి నుంచి తరిమేస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారిని విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. వారి మీద కంప్లైంట్ ఇస్తున్నామని మాట్లాడినటువంటి వీడియోలు, మాట్లాడినటువంటి పోస్టులు చేసినటువంటి పేపర్లు అన్నీ కలిసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవినీతి తిమింగళంగా మారినటువంటి ఈ ఇన్ఛార్జ్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే, తన అవినీతికి అడ్డుపడుతున్నటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనైనటువంటి నాపై దూషణలతోటి తనకున్నటువంటి చెంచాలతోటి మాట్లాడించేటటువంటి కార్యక్రమం. ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్ళమని వారు ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆ సలహాను కూడా పాటిస్తాం. ఎందుకంటే ఎస్ఐ కాబట్టి వారు ఇచ్చినటువంటి సలహాను కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా కోర్టులకు వెళతాం. దీని మీద ట్విట్టర్లో నేను పోస్ట్ చేస్తే ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు నా మీద. ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయికి మనోభావం దెబ్బతిని ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ కేసు కడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ చేసి నాకు 41A నోటీస్ ఇచ్చారు. ట్విట్టర్లో వేస్తే మాత్రం కేసు లేదు. ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా పెడితే మాత్రం, గ్రూపుల్లో పోస్ట్ చేస్తే మాత్రం, గ్రూపుల్లో తంతామన్నా కానీ, ప్రెస్ మీట్లు పెట్టి తంతామన్నా కానీ కేసులు ఉండవు. ఎందుకంటారా ఎమ్మెల్యే గారిని? అది పద్ధతి కాదు కదా, మంచి పద్ధతి కాదు. మాకు గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే మాత్రం కేసులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి న్యాయం. ప్రజలందరూ గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇదే వేదికగా చెప్తున్నా, ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికి 10 ఉన్నాయి, ఇంకో 100 అవుతాయి. ఏదైనా అన్యాయం జరిగితే ఇక నుంచి రోడ్డుపై బైఠాయించడం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేయడం తప్పేటట్టు లేదు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించవలసిందిగా వారికి మనవి చేస్తూ, ఎస్పీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానం పట్ల బాధ్యత లేకుండా పోలీసు వ్యవహరించడం అనేది పద్ధతి అయినటువంటి సంస్కృతి మంచిది కాదు. ఇది పద్ధతి లేనటువంటి సంస్కృతిగా మారిపోతుంది. దీన్ని కూడా మీరు
సరి చేసుకోవాలని వారికి కూడా మనవి చేసుకుంటున్నాం. ఇదే విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అక్రమ కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా పోలీసులను అడగడం జరిగింది. వారిపై కూడా కేసులు పెట్టాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? దుర్గా ప్రకాశం జిల్లాలో కావచ్చు, వీరప్రకాశం మార్కాపురం జిల్లాలో కావచ్చు, పోలీసుల వ్యవహారం సైడ్ అయితే తామే తన స్టేజ్ అధిపతిగా రాజ్యాంగం తమ చేతుల్లో ఉన్నట్టుగా బిహేవ్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ అక్కడక్కడ ఉండేటి నియోజకవర్గంలో కావచ్చు, అభ్యర్థి నియోజకవర్గం లాంటి ఎన్నో కథలు జరిగినాయి. ఇప్పుడు మార్కాపురం ఎరగలపాలైతే ఎమ్మెల్యేకి సమస్య. ఆయన మీద ఎమ్మెల్యే గారి స్వయంగా ఈరోజు స్టేషన్కి వెళ్ళి నవ్వించే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఎస్ఐ ఎమ్మెల్యేకి ఒక ఉత్సాహాలు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని మీరు ఏదో నమ్మేయడానికి మీకు ఏదైనా సమస్య వస్తే మీకు ఏదైనా అన్యాయం భావిస్తే ఏకంగా కూర్చుంటారండి, మమ్మల్ని ఎవరు అడగడానికనే ఒక వింత దూరంతో దృష్టిగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి గత వారంలో ఎమ్మెల్యే ఆంధ్రజ్యోతి ఆఫీస్ హైదరాబాద్ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ కి సంబంధించి ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా దారుణంగా పోల్చుకోవడం జరిగింది. ఎమ్మెల్యేని దూషిస్తూ ఎమ్మెల్యేని దారుణంగా కించపరుస్తూ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టింగ్ జరిగింది. దానికి సంబంధించి ఇలాంటి పద్ధతి కాదు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫోన్ చేసి ఆ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడం జరిగింది. దానికి టీడీపీ కార్యకర్త ఎత్తిపోయి దోషుల తిరగలే కాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే తిట్టమే కాకుండా పోలీసులు క్లియర్ చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ కూడా అదే ఫిర్యాదు ఇచ్చారు, మమ్మల్ని మనోభావాలు జరిగిన మా ఎమ్మెల్యే ఇచ్చారని పోలీస్ స్టేషన్ లో చేసిస్తే ఇవాళ విచిత్రంగా 17 తేదీన ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎస్ఐ దేవకుమార్ కేవలం టీడీపీ వాళ్ళు ఎవరైతే ఇచ్చారో ఆ ఫిర్యాదులు మాత్రమే సేకరించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్షరసీ పడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదులు మాత్రం బుక్కదాఖలు చేయడం జరిగింది. అదే విషయాన్ని ఇవాళ ఎమ్మెల్యే కార్యకర్తలతో పోయి అడగడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్షరసీ సాధించారు. ఎమ్మెల్యే నోటీసు ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గట్టిగా వాదన కూడా చేశారు పోలీసులతో. కానీ పోలీసులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి 5 ఉన్నతాధికారుల గురించి మాకేమి ఆదేశాలు ఇవ్వాలి, మాకేం ఇంటిమేటట్టుగా బిహేవ్ చేస్తూ స్టేషన్ కి నేనంతా ఒక అధిపతులు అనే ఒక బిహేవియర్ అక్కడ కనబడింది. ఏదైనా ఎమ్మెల్యే బయట మాట్లాడుతూ మీరు వెళ్ళిపోయి మీరు పోవాలని చెప్పడం చాలా బాగుంది ఉండే కరెక్ట్గా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.